యూపీఐ క్యాష్ బ్యాక్ వరల్డ్ లో ఫుల్ హైప్ క్రియేట్ చేస్తున్న క్రెడిట్ కార్డ్ అదేదో కాదు, కివి రూపే క్రెడిట్ కార్డ్. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఇంకా ఏదైనా సరే యూపీఐ పేమెంట్స్ నుంచి ఇంకా మీరు రోజు ఎక్కువ పేమెంట్స్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఎందుకంటే ఈ కార్డ్ లో నార్మల్ యూపీఐ స్కాన్ అండ్ పే చేసినా సరే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంకా ఇయర్లీ మైల్ స్టోన్ కనుక మీరు కంప్లీట్ చేశారనుకోండి, మీకు అప్ టు 5% క్యాష్ బ్యాక్ కూడా అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కానీ ఇది నిజంగా బెస్ట్ యూపీఐ క్రెడిట్ కార్డా లేదా మార్కెటింగ్ హైప్ మాత్రమేనా? ఈ వీడియోలో మనం కంప్లీట్ ట్రూత్ అయితే మాట్లాడుకుందాం. బెనిఫిట్స్, హిడెన్ కండిషన్స్, రివార్డ్స్, క్యాష్ బ్యాక్స్ అండ్ నియాన్ మెంబర్షిప్ ఏంది, కివి క్రెడిట్ కార్డ్ గురించి తెలియని విషయాలు అయితే మొత్తం ఇక్కడ మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. ఈ వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చూసే పాయింట్ ఆఫ్ అయినా సరే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అస్సలకే మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా అయితే మనం వీడియో సెట్ చేసేద్దాం. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు క్రెడిట్ క్రాఫ్ట్ ప్రో. మీరు గ్రోసరీ షాప్ లో ఏదైనా షాపింగ్ చేశారనుకోండి, క్యాష్ బ్యాక్ వచ్చింది. అండ్ స్విగ్గీ, జొమాటో ఇంకేదైనా గ్రోసరీస్ యాప్ లా పేమెంట్స్ చేశారనుకోండి, దానికి కూడా క్యాష్ బ్యాక్ వచ్చింది. ఇలా ఇయర్ మొత్తం రెగ్యులర్ యూపీఐ పేమెంట్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా అప్ టు 5% క్యాష్ బ్యాక్ వస్తే ఎలా ఉంటుంది? అది మనకి కివి రూపే క్రెడిట్ కార్డ్ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. స్కాన్ అండ్ పే ట్రాన్సాక్షన్స్ మీద అప్ టు 5% క్యాష్ బ్యాక్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ దాంతో పాటు ఫ్లాట్ గా మనకి 5% క్యాష్ బ్యాక్ అనేది ఆఫర్ చేస్తున్నారా, లేదంటే ఏదైనా హిడెన్ ట్రిక్స్ అనేది వీళ్ళు ప్లే చేస్తున్నారా, అసలు నియాన్ మెంబర్షిప్ అంటే ఏంది, అసలు నియాన్ మెంబర్షిప్ తీసుకుంటే మనకి ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మనం మొత్తం క్లియర్ గా ఇక్కడైతే స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం అనమాట. ఫస్ట్ కివి యాప్ అంటే ఏంటి? కివి యాప్ అనేది ఒక ఫిన్టెక్ ప్లాట్ఫామ్ అనమాట. కివి రూపే క్రెడిట్ కార్డ్ వచ్చేసరికి బ్యాంక్స్ తో పార్ట్నర్షిప్ అయ్యి మనకి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. కరెంట్ కొలాబరేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఎస్ బ్యాంక్ కివి ఒకటి ఉంది, పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ తో కివి రూపే కార్డ్ అయితే ఆఫర్ చేస్తుంది. అండ్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తో కూడా వీళ్ళు పార్ట్నర్షిప్ అయితే కివి కార్డ్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇంత ముందుకు వచ్చేసరికి మనకి యాక్సెస్ తో కూడా వీళ్ళు పార్ట్నర్షిప్ అయితే తీసుకురావడం జరిగింది. కాకపోతే ఇప్పుడైతే లేదనమాట, జస్ట్ ఈ 3 బ్యాంక్స్ తో మాత్రమే పార్ట్నర్షిప్ అయితే వస్తుందన్నమాట. ఈ కార్డ్ యూజ్ చేయడం వల్ల బెస్ట్ పార్ట్ ఏంటంటే, దీన్ని మీరు ఎలాంటి యూపీఐ యాప్స్ కైనా సరే మీరు యూజ్ చేసుకొని త్రూ క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే మీరు పేమెంట్స్ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు అనమాట. అంటే మీ అకౌంట్ లో బ్యాలెన్స్ లేకపోయినా సరే మీరు ఈ రూపే కార్డ్ ని యూజ్ చేసుకొని ఎక్కడైనా సరే స్కాన్ పేమెంట్స్ అయితే చేసేసుకోవచ్చు. అది కూడా వచ్చేసరికి మర్చెంట్స్ కి మాత్రమే, నార్మల్ యూజర్స్ కి అయితే అవ్వదు. ఇప్పుడు మనం మెయిన్ దీని యొక్క జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీజ్ కనుక చూసుకున్నట్టు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో ఎలాంటి జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీజ్ అనేది ఏది లేదనమాట. అండ్ ఇప్పుడు మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసరికి కివి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ గురించి అండ్ దీని ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏమన్నా దాని గురించి కూడా ఇప్పుడు మనం క్లియర్ అయితే మాట్లాడుకుందాం అనమాట. సో దీంట్లో మనకి ఒక నియాన్ మెంబర్షిప్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంది కదా. సో ఇప్పుడు మనకి నియాన్ మెంబర్షిప్ లేకుండా ఈ లైఫ్ టైం ఫ్రీ కార్డ్ యూస్ చేసుకుంటే మనకి ఎంత బెనిఫిట్స్ వస్తుంది అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం. కివి రూపే క్రెడిట్ కార్డ్ కనుక మీరు ఫ్రీగా యూస్ చేస్తున్నారు అనుకోండి, ఫ్లాట్ 1.5% యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీద అయితే ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ ఆఫర్ వచ్చేసరికి మీరు మెయిన్ గా కివి యాప్ ద్వారా యూస్ చేస్తే మాత్రమే మీకు 1.5% క్యాష్ బ్యాక్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ 0.5% క్యాష్ బ్యాక్ వచ్చేసరికి ఆన్లైన్ కానివ్వండి, లేదంటే మీరు త్రూ కార్డ్ ద్వారా పేమెంట్ చేసినా సరే ఎక్కడైనా సరే మీకు 0.5% వరకు అయితే వీళ్ళు క్యాష్ బ్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఆ క్యాష్ బ్యాక్ కూడా మనకు డైరెక్ట్ గా మనీ రూపంలో అయితే రాదనమాట, కివీస్ రూపంలో అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు మీకు నేను పర్సెంటేజ్ లెక్కన కివీస్ వస్తాయని చెప్పాను కదా రివార్డ్స్ రూపంలో. ఈ కివీ పాయింట్స్ మీరు కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే 4 కివీ పాయింట్స్ తీసుకోవచ్చు, 1 రూపీ కింద అయితే మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అరౌండ్ ఒక 100 రూపీస్ స్పెండ్ కి మీకు నార్మల్ గా వితౌట్ నియాన్ సబ్స్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే మీకు 1.5 అంటే మనకి కివీస్ గా కన్వర్ట్ చేసుకుంటే 6 కివీ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఎప్పుడైతే మీరు నియాన్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకుంటారో ఎవ్రీ 100 స్పెండ్ కి వచ్చేసరికి మీకు 8 కివీ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఎప్పుడైతే మీరు మైల్ స్టోన్ రీచ్ అవుతూ వెళ్తారో అప్పుడు ప్రతి 100 రూపీస్ స్పెండ్ కి వచ్చేసరికి మీకు కివీస్ అనేది మారిపోతుంటాయి అనమాట. సో ఇలా కాకుండా మనం క్యాష్ బ్యాక్ లెక్కన చూసుకుంటే ఒకవేళ మీరు నియాన్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మాత్రం 2% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు నియాన్ సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు అనుకోండి, ఓవరాల్ గా మీకు త్రూ అవుట్ ద ఇయర్ మీకు 1.5% క్యాష్ బ్యాక్ మాత్రమే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇది బేస్ గా చూసుకున్నట్టయితే. కానీ ఇక్కడ నియాన్ మెంబర్షిప్ అనేసి ఇంకొక కొత్త ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ ఆప్షన్ కనుక మీరు పర్చేస్ చేశారనుకోండి, అప్పుడు మీ యొక్క క్యాష్ బ్యాక్ పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది అనమాట. అసలు మనకి నియాన్ మెంబర్షిప్ అంటే ఏందనేది ఇప్పుడు మనం చూద్దాం. 999+ GST అయితే పే చేసి మీరు నియాన్ మెంబర్షిప్ 1 year కి అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలా కనుక మీరు ఈ బెనిఫిట్ ని ఎనేబుల్ చేసుకున్నారు అనుకోండి, అప్ టు 5% వరకు అయితే మీకు క్యాష్ బ్యాక్ అనేది పెరుగుతుంది అనమాట. మెయిన్ గా చూసుకున్నట్టయితే దీంట్లో కూడా మనకి మైల్ స్టోన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ మైల్ స్టోన్స్ ని రీచ్ అయ్యేదాన్ని బట్టి కివీ పాయింట్స్ అనేది అయితే మీకు వస్తుంటాయి అనమాట. నియాన్ మెంబర్షిప్ తీసుకున్నారు, నియాన్ మెంబర్షిప్ తీసుకోగానే మీరు ఒక ఇయర్ లో త్రూ అవుట్ ఇయర్ క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే మీరు పర్ మంత్ ఎంతైనా సరే మీరు స్పెండ్ చేసుకోండి. స్పెండ్ చేసుకున్నందుకు అది కూడా ఒక ఇయర్ లా క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే 50,000 లోపల కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి మీకు 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. 50,000 పైన కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి 3% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ 1 lakh పైన కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి 4% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ 1,50,000 పైన కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి అప్పుడు మాత్రం మీకు 5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ప్రతిసారి
ప్రతిసారి మీరు 100 రూపీస్ స్పెండ్ చేసినా కూడా మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుందా అంటే రాదనమాట. ఎవ్రీ మైల్ స్టోన్ రీచ్ అయినందుకు గాను 3 లాంచ్ బెనిఫిట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. 50,000 ఒక లాంచ్ బెనిఫిట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు, 1 lakh కి అండ్ 1.5 lakh కూడా ఒక లాంచ్ బెనిఫిట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అది కూడా ఒకసారి మనకి ఓన్లీ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ నియాన్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ లాంచ్ బెనిఫిట్స్ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఎవరైతే నియాన్ మెంబర్షిప్ తీసుకోరో వాళ్ళకైతే ఇలాంటి బెనిఫిట్స్ అయితే ఏమి ఉండదు అనమాట. అండ్ ఎవరైతే నియాన్ మెంబర్షిప్ తీసుకోకుండా మేము ఫ్రీగా డైరెక్ట్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకోవచ్చు అంటే మీరు యూస్ చేసేసుకోవచ్చు. కాకపోతే మీకు ఏంటంటే ఫ్లాట్ 1.5% మాత్రమే మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంపార్టెంట్ పార్ట్, తెలియని కొన్ని హిడెన్ కండిషన్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసరికి మీకు మంత్లీ రివార్డ్ లిమిట్ అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో మీకు వచ్చే క్రెడిట్ లిమిట్ ని బట్టి మీ మంత్లీ క్యాప్ అనేది అయితే వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు అనమాట. అంటే మీకు అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే రాదు. ఎప్పుడైతే మీరు క్రెడిట్ కార్డ్ తీసుకుంటారో మీకు లిమిట్ అనేది వస్తుంది కదా, అది లిమిట్ వచ్చేసరికి 50,000 కానివ్వండి, 1 lakh కానివ్వండి, 1.5 lakh కానివ్వండి. దీంట్లో మీకు మంత్లీ క్యాపింగ్ వచ్చేసరికి ఎంతైతే మీకు క్రెడిట్ లిమిట్ ఇస్తారో దాంట్లో మీకు 1% అయితే క్యాష్ బ్యాక్ లిమిట్ అయితే వీళ్ళు యాడ్ చేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు మీకు 50,000 లిమిట్ వచ్చింది అనుకోండి, దాంట్లో 1% చూసుకుంటే 500 రూపీస్ వరకు అయితే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మీరు ఒక మంత్లీ స్పెండ్ వచ్చేసరికి 35,000 వరకు కనుక మీరు చేశారనుకోండి, 1.5% అంటే మీకు 500 రూపీస్ వరకు అయితే మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. లేదు ఒకవేళ కనుక మీరు నియాన్ మెంబర్షిప్ తీసుకున్నారు అనుకోండి, దాంట్లో 2% క్యాష్ బ్యాక్ అని వీళ్ళు చెప్తారు కదా, అది కూడా వచ్చేసరికి మీకు అప్ టు 500 రూపీస్ వరకు మాత్రమే వస్తుంది అనమాట. అలా 2% లెక్క కన్సిడర్ చేసేసుకుంటే డైరెక్ట్ మీరు ఒక 25,000 వరకు ఇంకా మీరు స్పెండ్ చేశారనుకోండి, అప్పుడు మాత్రమే మీకు 2% అప్ టు 500 రూపీస్ వరకు అయితే క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. మేము 25,000 కాదు, మేము ఒక 50,000 60,000 మేము స్పెండ్ చేస్తామని అనుకుంటే దానికి ఎలాంటి క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేరు అనమాట. కొన్ని పార్ట్నర్ క్యూఆర్ కోడ్స్ కి మాత్రమే వీళ్ళు క్యాష్ బ్యాక్స్ అనేది ఆఫర్ చేస్తుంటారు అనమాట. అది సూపర్ మార్కెట్స్ కానివ్వండి, ఏదైనా ఫ్యాషన్ స్టోర్ కానివ్వండి, లేదంటే రికగ్నైజ్డ్ మర్చెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి పేమెంట్ చేస్తేనే క్యాష్ బ్యాక్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇది వచ్చేసరికి హిడెన్ క్యాప్ అనమాట. ఇది ఎవరు డిస్క్లోజ్ చేయరు. ఈవెన్ మీరు కివీ వెబ్సైట్ కి వెళ్ళినా సరే ఈ విషయం గురించి అయితే ఎక్కడ మీకు డిస్క్లోజ్ అయితే చేయరనమాట. ఓన్లీ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో మీకు చిన్నగా అయితే మెన్షన్ చేసి ఉంటుంది. మీకు దేంట్లో క్యాష్ బ్యాక్ రాదంటే మీరు వ్యాలెట్ లోడ్ చేసినప్పుడు రాదు, రెంట్ పేమెంట్ చేసినప్పుడు రాదు, ఫ్యూయల్ ట్రాన్సాక్షన్స్ కి రాదు. మీరు ఒకవేళ ఏదైనా పేమెంట్ చేసి క్యాన్సిల్ చేశారనుకోండి, దానికి కూడా మీకు రివార్డ్ పాయింట్స్ అనేది రాదనమాట. ఒకవేళ మీకు రివార్డ్ పాయింట్స్ అనేది వాళ్ళు ఇచ్చినా కూడా దాన్ని మళ్ళీ వాళ్ళు రీకలెక్ట్ చేసేసుకుంటారు. మీరు 1.5 lakh పర్ ఇయర్ మీరు స్పెండ్ చేయాలంటే మంత్లీ వచ్చేసరికి 12,500 రూపీస్ అయితే మీరు మినిమం అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. అది కూడా ఎక్స్క్లూడ్ చేసేసుకొని పెట్రోల్ కానివ్వండి, రెంట్ కానివ్వండి, యూటిలిటీ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, వీటన్నిటిని ఎక్స్క్లూడ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీకు 12,500 రూపీస్ అయితే మీరు యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట 1 month లో వచ్చేసరికి. సో ఎవరైతే నార్మల్ గా మేము యూస్ చేస్తాం, ఒక 5 to 6,000 మేము యూస్ చేస్తాం అనుకుంటే నియాన్ మెంబర్షిప్ తీసుకోకపోవడమే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే మీకు 1.5 lakh అనేది రీచ్ అవ్వరు. జనరల్ గా చూసుకున్నట్టయితే మీరు ఒక 10,000 మీరు స్పెండ్ చేశారనుకోండి, ఇయర్ కి వచ్చేసరికి 1,20,000 రూపీస్ అయితే అవుతుంది అనమాట. అలా చూసుకుంటే 4% క్యాష్ బ్యాక్ వరకు మాత్రమే వీళ్ళు ఆఫర్ చేస్తారు. అది కూడా ఎట్లా, ఇప్పుడు ఫస్ట్ మంత్ లో మీరు ఒక 10 to 20,000 మీరు స్పెండ్ చేశారంటే దానికి మీకు 2% క్యాష్ బ్యాక్ మాత్రమే వీళ్ళు ఆఫర్ చేస్తారు అనమాట. ఎప్పుడైతే మీరు మైల్ స్టోన్ 50,000 రీచ్ అవుతారో, అది వచ్చరికి 1 month లో రీచ్ అవ్వచ్చు, 2 months లో రీచ్ అవ్వచ్చు, 3 months లో రీచ్ అవ్వచ్చు, ఎప్పుడైనా సరే మీరు రీచ్ అవ్వచ్చు అనమాట. వన్స్ మీరు అది రీచ్ అయిన తర్వాత మాత్రమే మీకు 3% క్యాష్ బ్యాక్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తారు. దాని తర్వాత మీరు ఎప్పుడైతే 1 lakh రీచ్ అవుతారో అప్పుడు మాత్రమే మీకు 4% క్యాష్ బ్యాక్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తారు అనమాట. అలా ఎప్పుడైతే మీరు 1.5 lakh రీచ్ అవుతారో దానిపైన ఏదైతే స్పెండ్ చేస్తారో దానికి మాత్రమే మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తారు అనమాట. ఒకవేళ మీరు రీచ్ అవ్వలేదు అనుకోండి, క్యాష్ బ్యాక్ అనేది తగ్గుకుంటూ వస్తుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా 2% క్యాష్ బ్యాక్ తీసుకుందాం. ఒక 50,000 మీరు క్రాస్ అవడానికి మీకు ఎవ్రీ మంత్ మీరు 10,000 స్పెండ్ చేస్తే 5 months పట్టింది అనుకోండి, దాంట్లో సరికి మీకు 2% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారు అనమాట. 2% అనుకుంటే 10,000 కి 200 లెక్కన 5 months వచ్చేసరికి మనకి 1,000 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తారు అనమాట. సో అలా 5 months రూపే కార్డ్ నుంచి యూజ్ చేయాలని గ్యారంటీ ఏంది లేదు. మేము ఖచ్చితంగా యూపీఐ పేమెంట్స్ చేసుకుంటాం, యూపీఐ నుంచే పేమెంట్స్ చేస్తాం, ఇంకా వేరే ఏ యాప్ నుంచి మేము పేమెంట్స్ చేయమని అనుకుంటే అప్పుడు మీరు ఈ కార్డ్ అయితే చూస్ చేసుకోండి. లేదు మా దగ్గర డిఫరెంట్ కార్డ్స్ ఉన్నాయి, నేను మూవీకి ఒక క్రెడిట్ కార్డ్ వాడతా, ఫ్యూల్ కి ఒక క్రెడిట్ కార్డ్ వాడతా, అండ్ రెస్టారెంట్ ఇంకో క్రెడిట్ కార్డ్ వాడతా, గ్రోసరీస్ ఒక క్రెడిట్ కార్డ్ వాడతా అని అనుకుంటే మాత్రం ఈ కార్డ్ అనేది మీకు అంత బెనిఫిట్ అవ్వదు. ఒకవేళ మీరు లైఫ్ టైం ఫ్రీ కార్డ్ మేము తీసుకుంటాం అని అనుకుంటే మీరు తీసుకోవచ్చు. కాకపోతే మనకి ఏంటంటే నియాన్ మెంబర్షిప్ అనేది అంత బెనిఫిట్ అయితే అవ్వకపోవచ్చు అనమాట. లేదు మేము మొత్తం పేమెంట్స్ అన్ని యూపీఐ త్రూనే చేస్తామని అనుకుంటే మాత్రం అప్పుడు మీకు నియాన్ మెంబర్షిప్ అనేది వండర్ఫుల్ అయితే అవుతుంది అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి నియాన్ మెంబర్షిప్ 1 year కూడా వీళ్ళు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అది కూడా చెక్ చేసుకొని దాన్ని బట్టి అయితే మీరు మెంబర్షిప్ అయితే తీసుకోండి. కివీ రూపే కార్డ్ లా ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అని చూసుకున్నట్టయితే 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవ్ ఆఫ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ దీంట్లో మనకి ఎలాంటి రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయట్లేదు అనమాట. మినిమం ట్రాన్సాక్షన్ వచ్చేసరికి మీరు 500 నుంచి 4,000 మధ్యలో మాత్రం చేస్తేనే ఫ్యూయల్ సర్చార్జ్ అనేది వేవ్ ఆఫ్ అయితే అవుతుంది అనమాట. ఈ ఫ్యూయల్
రీఛార్జ్ ఛార్జ్ కూడా మనకి మంత్లీ వచ్చేసరికి 250 రూపీస్ వరకు అయితే ఉంటుంది అనమాట. ఇలాంటి క్రెడిట్ కార్డ్ తీసుకున్నా సరే మీకు మంత్లీ వచ్చేసరికి 3 to 4% ఈఎంఐ కన్వర్షన్స్ కానివ్వండి, మినిమం డ్యూ పేమెంట్ చేసినా సరే మీకు చార్జెస్ అయితే పడుతుంటాయి అనమాట. అలానే కివీలో కూడా చూసుకున్నట్టయితే మంత్లీ కనుక చూసుకున్నట్టయితే 3 to 4% మీకు మినిమం డ్యూ చార్జెస్ అయితే పడతాయి. అండ్ దాంతో పాటు లేట్ పేమెంట్ ఫీజు కూడా అయితే ఉంటుంది. అండ్ అదే కనుక మనకి ఇయర్లీ కనుక చూసుకున్నట్టయితే అరౌండ్ 40% వరకు అయితే మీకు ఇంట్రెస్ట్ రేట్ అయితే వీళ్ళు చార్జ్ చేస్తుంటారు అనమాట. ఎప్పుడైనా సరే మీరు మినిమం డ్యూ అయితే కట్టకండి, ఫుల్ పేమెంట్ కట్టుకునే ట్రై చేయండి. కొంచెం సేఫ్ అయితే క్రెడిట్ కార్డ్స్ అయితే యూజ్ చేసేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మనకి కివీ రూపే కార్డు యొక్క రియాలిటీ కనుక చూసుకున్నట్టయితే. అండ్ చాలా మంది యూట్యూబర్స్ ఏం చెప్తున్నారంటే మీకు డైరెక్ట్ 5% క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది, మీకు అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనేది చెప్తున్నారు. కానీ మనకి ఇక్కడ ఎట్లాంటి అన్లిమిటెడ్ అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు అనమాట. మీకు 5% క్యాష్ బ్యాక్ మాత్రమే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అది కూడా వచ్చేసరికి ఏంటంటే మీరు ఎప్పుడైతే 1.5 lakh రీచ్ అవుతారో, ఇయర్లీ మైల్ స్టోన్ మీరు రీచ్ అవుతారో, అప్పుడు దాని పైన చేసిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే మీకు 5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. కివీ రూపే క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోవచ్చా అంటే మీరు కనుక ఎక్కువ యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఈజీగా అండ్ సింపుల్ వేలు అయితే కివీ రూపే కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లై చేసుకోనికి అయితే మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ మీరు అప్లై చేసుకోండి. అండ్ దీంట్లో మనకి ఎలాంటి వెల్కమ్ బెనిఫిట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయట్లేదు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా కివీ క్రెడిట్ కార్డ్ గురించి చూసుకున్నట్టయితే కివీ నియాన్ మెంబర్షిప్ గురించి మీ ఒపీనియన్ ఏంటైతే నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయ్యింది అని అయితే అనుకుంటున్నాను అనమాట. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకండి ఫ్రెండ్స్. కివీ క్రెడిట్ కార్డ్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ, నేను ఇంకేమైనా చెప్పడం మర్చిపోయినా సరే, మిస్ చేసినా సరే, మీరు నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే ప్రతి ఒక్కరికైతే రిప్లై ఇస్తాను అనమాట. చాలా మంది అయితే ఈ వీడియోని చూసి లైక్ చేయకుండా అయితే వెళ్ళిపోతారు అనమాట. ఒకవేళ హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం వేరే ఛానల్స్ తో కంపేర్ చేసుకుంటే ఇలా కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మీరు తెలుసుకున్నారు అని అనిపిస్తే మాత్రం ఈ వీడియో అయితే ఒక లైక్ చేయండి. అండ్ ఇక ఫైనల్ గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.